హాయ్ హలో నమస్తే. ఈరోజు నేషనల్ న్యూస్ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే బీహార్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందేమోనని అనుమానం నాకు వచ్చింది. మీకు కూడా అనుమానం పెట్టాలి మీలో, అదే నా టార్గెట్. ఓకే, ఎందుకు అనుమానం పెట్టాలి అని అంటే డెమోక్రసీ అనేది దేశంలో చాలా ఇంపార్టెంట్. మనం డెమోక్రసీని కాపాడకపోతే మన భావితరాలు ఇబ్బంది పడతారు. సో కాబట్టి డెమోక్రసీని కాపాడాలి. కాబట్టి నాతో మీరు కూడా అంగీకరించాలని, ఏకీభవించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్ బీహార్ ఎన్నికల్లో ఓట్లు మ్యానిపులేషన్ జరిగే అవకాశాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకు అని అంటే ఇది 39వ తారీఖున 39వ నెల సెప్టెంబర్ 30వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన ఏంటి? థ్యాంక్ యూ నోట్. ECI thanks all the electors of Bihar for making this exercise a grand success. అంటే ఏంటి అర్థం? బీహార్ ప్రజల మొత్తానికి మీకు థ్యాంక్స్ చెబుతున్నాము. ఎందుకంటే ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ చేసాము. ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసాము. మీరందరూ సహకరించారు. మీకు థ్యాంక్స్ చెబుతున్నాము, ఫేర్వెల్ ఇస్తున్నాము, క్లోజింగ్ సెరమనీ చేస్తున్నాము, సక్సెస్ మీట్ పెడుతున్నాము అని చెప్పినట్టు అర్థం. అంటే అర్థం ఏంటి? ఎస్ఐఆర్ దాంతో ఎండ్ అయిందని అర్థం. ఓటర్ లిస్టు ఫైనలైజ్ అయిందని అర్థం. ఓటర్ లిస్టు ఫైనలైజ్ అయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు మొత్తానికి ఎలక్షన్ కమిషన్. ఎప్పుడు? సెప్టెంబర్ 30వ తారీఖున. అప్పటికి ఓట్లు ఎన్ని అని చెప్పారు? 7.42 కోట్లు. 7,42,00,000 మంది. ఇంతమంది ఓటర్లు మేము ఎక్సర్సైజ్ చేసాము, మీరందరూ పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం అని చెప్పారు ఎలక్షన్ కమిషన్ 30వ తారీఖు సెప్టెంబర్న. కానీ ఎన్నికలు జరిగిన తరువాత ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 2 ఎలక్షన్స్ అయిపోయిన తరువాత వాళ్ళే చెప్పారు 7,45,26,858 మంది ఓట్లు వేశారని వాళ్ళే చెప్పారు. కమాన్ మ్యాన్, ఓట్లేసింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి వాళ్ళు ఎంత వేశారట? 7,45,858 మంది ఓటేశారని షాక్ ఇచ్చారు. ఇదేంటంటే నువ్వు ఎస్ఐఆర్ చేసి థ్యాంక్స్ చెప్పి ధన్యవాదాలు చెప్పి 7,42,00,000 అన్నావు కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయేసరికి 7,45,000 మంది ఓటేశారన్నావు. మిగతా 3 లక్షల మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఐఆర్ క్లోజ్ చేసి సీలేసిన తర్వాత. నువ్వు ఎస్ఐఆర్ క్లోజ్ చేసి సీలేసి థ్యాంక్స్ చెప్పి నమస్కారం పెట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 లక్షల ఓట్లను యాడ్ చేసావని అర్థం కదా. అదే కదా గతంలో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు అతను ఏం చెప్పాడు? లాస్ట్ మూమెంట్లో మొత్తం క్లోజ్ చేసిన తర్వాత, ప్రజల్ని నమ్మించిన తర్వాత, ఎలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ అయిందని చెప్పిన తర్వాత వాళ్ళు సెంట్రలైజ్డ్గా యాడ్ చేస్తారని చెప్పాడు కదా. దిస్ ఈస్ మేబీ వన్ కైండ్ ఆఫ్ మేబీ డౌట్ దట్ ఐ గాట్. ఓకే, 7,42,00,000 మందితో ఎస్ఐఆర్ చేశాను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి, ఓటప్పుడు 7,45,00,000 మంది ఓటేశారని వాళ్ళు చెప్పారు. 3 కోట్ల మంది ఎక్స్ట్రాగా ఎస్ఐఆర్ క్లోజ్ చేసిన తర్వాత యాడ్ చేశారనే దానికి ఒక ఉదాహరణ. ఇది ఓటింగ్ పర్సంటేజ్. ఇది వికీపీడియాలో మీరు జస్ట్ చూడవచ్చు. మీరు జస్ట్ లోకల్కి వెళ్ళి వికీపీడియా ఓపెన్ చేయండి. వికీపీడియా ఓపెన్ చేస్తే మీకే అర్థమైపోయింది. వాళ్ళు నిన్న నైటే అప్డేట్ చేశారు ఈ వికీపీడియా వాళ్ళు. ఓటింగ్ ఎవరికి ఎంత పడింది అనేదానికి ఓటింగ్ ఇక్కడ. ఇది నేను మీకు ఇది చూపిస్తాను. ఎల్జేపీ ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి పాస్వాన్ ఫ్యామిలీ లోక్ జనశక్తి అనేటువంటి ఒక పార్టీ అవుతాడు. దళిత పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయంటే 24,97,000 ఓట్లు పడ్డాయి. ఎన్ని జాగ్రత్త? 24,97,000 ఓట్లు పడ్డి లోక్ జనశక్తి పార్టీకి, రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించిన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి చూడండి. ఐఎన్ఎస్సి 43,74,578 ఓట్లు. రామ్ విలాస్ పాస్వాన్కి పడింది 24 లక్షలు అయితే కాంగ్రెస్కి పడింది 43 లక్షలు. అంటే డబల్ ఓట్లు పడ్డాయి. 24 లక్షలు 44 లక్షలు అంటే డబల్ ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. కాంగ్రెస్ గెలిచింది 6 సీట్లు, రామ్ విలాస్ పాస్వాన్ గెలిచింది 19 సీట్లు. అర్థమవుతుందా?
44 లక్షల ఓట్లు పడ్డ కాంగ్రెస్ అంటే 8% ఓట్లు పడ్డ కాంగ్రెస్కి, ఇది 8.7 అంటే 9% ఓట్లు పడ్డ కాంగ్రెస్కి 6 సీట్లు గెలిస్తే, కేవలం 4% ఓట్లు పడ్డ రామ్విలాస్ పాస్వాన్ 19 సీట్లు గెలిచాడు. సర్ప్రైజింగ్ కదా. నేను షాక్ తిన్నా. ఇదేంది 8% ఉన్న వాళ్ళు 6 సీట్లు ఏంటి, 4% వచ్చినట్టు 19 సీట్లు గెలవటం ఏంటని నాకు షాక్ తిన్నా. ఎక్కడో ఆర్కెస్ట్రేటెడ్, ప్రీ డిటర్మైన్డ్, ఎగ్జిక్యూటెడ్ ప్లాన్ లాగా నాకు అనిపించింది. ఓకే, ఇది వీళ్ళిద్దరు కంపారిజన్ చేస్తే. సరే, వీళ్ళిద్దరు చూద్దాం. బీజేపీ ప్లస్ తేజస్వి యాదవ్ చూద్దాం. తేజస్వి యాదవ్ ఎన్ని ఓట్లు పడ్డాయి? 1,15,46,000 ఓట్లు పడ్డాయి. 1 కోటి తేజస్వి యాదవ్కి, లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఓటుకి పార్టీకి 1,15,46,000 ఓట్లు పడ్డాయి. బీజేపీకి ఎన్ని పడ్డాయి అంటే 1,08,000 ఓట్లు పడ్డాయి. అంటే తేజస్వి యాదవ్కి 15 లక్షల ఓట్లు బీజేపీ కంటే ఎక్కువ పడ్డాయి. 15 లక్షల ఓట్లు తేజస్వి యాదవ్కి బీజేపీ కంటే ఎక్కువ పడితే, బీజేపీ 95 సీట్లు గెలిస్తే ఇతను 25 సీట్లు గెలిచాడు. 15 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డ తేజస్వి యాదవ్ గెలిచింది 25 సీట్లు అయితే, 15 లక్షల తక్కువ పడ్డ బీజేపీ 95 సీట్లు గెలిచింది. సర్ప్రైజింగ్ కదా. నేను షాక్ తిన్నా ఇది వికీపీడియాలో చూసిన తర్వాత. సరే, ఇది ఈయన చూద్దాం. ఈయనెవరు? జేడీయూ నితీష్ కుమార్. ఆర్జేడీకి అంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి 1,15,00,000 పడితే, ఈయనకి 1,00,000 ఓట్లు కూడా పడ్డా. నితీష్ కుమార్కి 1,00,000 ఓట్లు కూడా పడ్డా. ఆయనకి పడింది కేవలం 96,67 ఓట్లు పడి 1 కోటి ఓట్లు కూడా పడ్డా. 96 లక్షల ఓట్లు పడ్డాయి. ఆయన 85 సీట్లు గెలిచాడు. పాపం ఈయన 25 సీట్లు. 1 కోటి ఓట్లు పడ్డ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు 25 సీట్లు గెలిస్తే, 96 లక్షల ఓట్లు పడ్డ ఆయన 85 సీట్లు. 26 ఎక్కడ, 85 ఎక్కడ, 25 ఎక్కడ, 95 ఎక్కడ? ఏం సీట్లు అండి ఇవి? ఓట్లు ఎన్ని ఓట్ షేర్ ఎంత పడింది? ఇదంతా కూడా సింక్రనైజ్ కావటం లేదు. ఎక్కడో దెబ్బ కొట్టిందని నేను షాక్ తిన్నాను. యాక్చువల్గా ఇది ఇంత తేడా వచ్చిద్దా అని. ఓకే, పాపం సిపిఎం వాళ్ళు 14 లక్షలు పడ్డాయి. సరే, ఇవన్నీ వదిలేండి. మేజర్గా మన కాంగ్రెస్, ఆర్జేడీ, బీజేపీ, ఎల్జేడీ 3 గెలిచాము. ఇప్పుడు షాకింగ్ మీకేం చెప్పాను? షాకింగ్ ఈయన రామ్విలాస్ పాస్వాన్ పెద్ద షాకింగ్. ఈ రామ్విలాస్ పాస్వాన్ది చూద్దాం. ఒక న్యూస్ పేపర్లో వేసి ఏం వేసాడు? బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ 2000 హౌ అది రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఎమర్జ్డ్ యాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విత్ 1,800% గెయిన్. ఒక దళిత నాయకుడికి 1,800% ఎక్కువ ఓట్లు పడ్డాయి. దళిత పార్టీకి చిరాగ్ పాస్వాన్కి 1,800% ఎక్కువ ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్ కూడా ఆయన పడలేదు స్వామి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ అని చెప్తున్నాడు. ఆయన కూడా పడలేదంతా. ఈయనకి 1,800% ఓట్ షేర్ పడింది. ఎందుకు పడిందో నేను చెప్పనా మీకు. ఎందుకు రామ్విలాస్ పాస్వాన్కి? ఇంకొక విషయం, ఈ యొక్క చిరాగ్ పాస్వాన్కి ఎక్కువ సీట్లు బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి ఇతనికి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, రేపొద్దున ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 సీట్లు గెలిస్తే మనకి చిరాగ్ పాస్వాన్ అనే ఒక వ్యక్తికి అన్ని సీట్లు ఎందుకు ఇచ్చారు, ఎందుకు అన్ని సీట్లు ఇప్పించారు బీహార్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అని అంటే, రేపొద్దున నితీష్ కుమార్ కనుక అటు తేడా చేస్తే, ఇప్పుడు బీజేపీ ప్లస్ వీళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారు. చిరాగ్ పాస్వాన్ ప్లస్ బీజేపీ కలిసి ఇదిగో ఇక్కడ చిన్న పార్టీలు 2 కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇక నితీష్ కుమార్ అటు తోక జాడించడానికి వీలు లేదు. పక్కాగా ప్లాన్డ్గా ఎగ్జిక్యూటివ్గా స్కేల్ పెట్టి కొలిసినట్టు వచ్చేసినాయి మొత్తం. ఎందుకు? ఇతనికి 1,800% ఓటు వచ్చింది, ఓట్లు పెరిగాయి. 24 లక్షలతో 19 సీట్లు గెలిచాడు ఒక దళిత నాయకుడు. బీజేపీ వాళ్ళకి 89 సీట్లు గెలిచారు, ఈయన 19 గెలిచారు. ఇది ఎన్ని కలిపి నితీష్ కుమార్ మొత్తం లేపేసినా సరే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సరే, ఎలాగూ ఇట్లాంటి క్రాస్ జరిగినప్పుడు ఇది ఇట్లాంటి చిన్న పార్టీలు లేదు, డబ్బులు ఇచ్చి కొనేస్తారు. మొత్తానికి నితీష్ కుమార్కి మాత్రం ఇక తోక దాడించడానికి లేదు. చాలా ప్లాన్డ్గా వేసారు బీజేపీ వాళ్ళు నితీష్ కుమార్ని దొక్కడానికి. అంతకన్నా నిదర్శనం లేదు. దట్ ఈస్ ద రీజన్ దట్ అన్యాయంగా
40 లక్షల ఓట్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి 6 సీట్లు, 4 లక్షల 20 లక్షల ఓట్లు వచ్చిన చిరాగ్ పాస్వాన్కి 1800 ఏది వచ్చిన 24 లక్షలు కూడా 1800% పెరిగిందంటే అంటే అర్థం గత ఎన్నికలకి నా 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చి ఉంటాయి, తెలీదు కరెక్ట్గా, నేను అది వెరిఫై చేయాలి. ఇతను గత ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయి మరి చిరాగ్ పాస్వాన్కి 1800%, మరి పొరపాటున వేసాడా 180%, 18% మరి న్యూస్ పేపర్ 18% అని రాశాడు. షాక్ తిన్నా నేను. ఓకే, ఇది ఒకటి. ఇది ఇంకొకటి, ఇదేంటిది, గతంలో ఇది తమిళనాడు వాళ్ళు టీవీలు పంచుతుంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది, మీరు టీవీలు పంచడానికి లేదు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత యూ ఆర్ నాట్ సపోజ్ టు డిస్ట్రిబ్యూట్ ఎనీ స్కీమ్స్ అన్నారు. కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాత ఒక్కొక్క మహిళకి అకౌంట్కి 10,000 రూపాయలు కొట్టారు. ఇది ఇతను ఒక లెటర్ రాశాడు, ఆర్జేడీకి సంబంధించిన ఎంపీ మనోజ్. ఏమని లెటర్ రాశాడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేస్తున్నారు, ట్రాన్స్ఫరింగ్ ద మనీ టు ఉమెన్ అండర్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన 10,000 రూపీస్ పర్ ఉమెన్. ఇది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 10,000 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశారు. గతంలో ఇలా టీవీలు పంచుతుంటే ఆపేశారు తమిళనాడుకి, డిఎంకేకి సంబంధించి. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత 10,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్ కొట్టింది. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్రైబింగ్ ఏ ఓటర్. నువ్వు లంచం ఇచ్చినట్టు, ఒక ఓటర్కి లంచం ఇచ్చి ఎలక్షన్ ముందు 10,000 కొడితే నువ్వు లంచం ఇస్తున్నాను రాబాయ్, నువ్వు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి బళ్ళ కింద 10,000 పెట్టి ఈ ఫైల్ చేసి పెట్టి అన్నట్టు కదా ఓటర్కి లంచం ఇచ్చినట్టు. మరి ఓటర్లు ఇది ఏముందండి, ఇది ఇప్పుడు ఇది వెళ్ళి మహిళలు చూడండి పాపం నవ్వుకుంటూ పోతున్నారు టీవీలు తీసుకొని. ఇది వీళ్ళకి నేను దగ్గరికి వెళ్ళి రిజర్వేషన్ 50% క్యాప్, మీకు ఏమంటారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్, విద్య, ఉపాధి, ఉద్యోగం, సాఫ్ట్వేర్ కంపెనీ, ఏమర్థమైందండి వీళ్ళకి? పాపం ఎస్సీ ఎస్టీ మహిళ బయలు కదా, వాళ్ళ మొహం చూస్తే మీకు ఏం అర్థమైంది? మా గ్రామీణ ప్రాంతాల్లో మా బంధువులందరూ ఇలానే ఉంటారు. ఓకే, వాళ్ళకి ఏమర్థమైద్ది? నిన్న మా నాన్న ఆర్గ్యుమెంట్ చేస్తాడు, మా నాన్న ఆర్గ్యూ చేస్తున్నాడు నాతోటి. ఓకే, వాళ్ళ మైండ్ని నేను ఎలా మారుస్తాను, చాలా పకడ్బందీగా ఆర్గ్యూ చేస్తున్నాడు మా నాన్న నాతోటి. ఓకే, ఒక విషయంలో అది నేను ఇక్కడ చెప్పదలుచుకోను. అంటే గ్రామీణ ప్రాంతాల పాపం వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి? గ్రామీణ ప్రాంతాల్లో ఏం తెలుసు వీళ్ళకి? ఓకే, వీళ్ళు ఇదంతా ఇంత లోతుగా ఆలోచించారు కదా. న్యూస్ పేపర్లో వచ్చిన సాక్షి పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు పేపర్లు చదివి గ్రామీణ ప్రాంతాల్లో అంతవరకే ఉంటారు తప్ప అసలు ఇతను ఎవరో రాహుల్ గాంధీ రిజర్వేషన్ ఇస్తారంట, 15% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తారట, రేపు పొద్దున జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు వస్తాయట, మెడికల్ సీట్లు వస్తాయట, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయట, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్, ఇవన్నీ కరెక్ట్గా రోజు టీవీలు పంచుతున్నారంటే బరిగెత్తారు. 10,000 రూపాయలు వేస్తారంటే బరిగెత్తారు. ఒక్కొక్క ఇంటికి 10,000 వేశారు, తీసుకొని ఓటేశారు, అంతే సింపుల్గా. దానికి తోడు మళ్ళీ ఇవన్నీ అవతల జరిగినాయి, మళ్ళీ అవన్నీ ఆ స్కామ్లు ఇవన్నీ వేరే డిఫరెంట్. మళ్ళీ ఇదిగో ఈయన పాపం ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ ముందు నొత్తు నోరు కొట్టుకున్నాడు. ట్రైన్లో 6,000 మందిని కేవలం హర్యానా నుంచి పట్టుకొచ్చారు. ఎందుకు 6,000 మందిని హర్యానా నుంచి స్పెషల్ ట్రైన్ చేశారంటే ఇది ఇక్కడ చెప్పాను కదండి, ఫస్ట్ స్లైడ్లో చెప్పా. ఇదేంటి, వాళ్ళు ఎస్ఐఆర్ క్లోజ్ చేసిన తర్వాత 3 లక్షల ఓట్లు ఓటింగ్ పడింది. ఈ 3 లక్షల మంది అంటే డెఫినెట్గా ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ ది ఎస్ఐఆర్ వాళ్ళు యాడ్ చేశారు 3 లక్షల మంది. ఆ 3 లక్షల మందిని ఆ పక్కన బీహార్ నుంచి పట్టుకొచ్చారని, ఎంతకన్నా నిదర్శనం ఏమైనా ఉందా? 6,000 మందిని స్పెషల్ ట్రైన్ వేసి పట్టుకొచ్చారని ఇది అయినా కపిల్ సిబాల్ గారు వేసారు దాని మీద. ఓకే, ఇది చాలా ప్రమాదకరమైన, నేను ఏదనుకున్న డెమోక్రసీకి చాలా ప్రమాదకరం. మనం ఏం చేయొద్దో ప్రజలకు చెప్తాం. మీరు ప్రజలు అదే అతను అపోజిషన్ నాయకుడు ఏమంటాడు, అతను ఇక నేను చెప్తున్నాను, అతనేమన్నాడు, నేనైతే ఏం చేయలేను, ఇది నా పని కాదు, ఇది వ్యవస్థలు చేయాల్సిన పని, ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండట్లేదు, ప్రజలకు చెప్పడం నా బాధ్యత అని అతను అంటున్నాడు. ఓకే, అపోజిషన్ నాయకుడు అంటున్నారు, మరి ఆయనకి మనం మద్దతు ఇవ్వాలని నేను చేస్తున్నాను. నాకు అపోజిషన్ నాయకుడు నాకు సంబంధం ఏం లేదు. ఓకే, అపోజిషన్ నాయకుడు నేను ఎప్పుడు కలవలేదు, ఆయన టీవీలో చుట్టం తప్ప. ఇన్ఫ్యాక్ట్ ఆయన పార్టీ వాళ్ళు కూడా నాకు సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నేను ఎప్పుడు ఎవరిని కలవాలి కాంగ్రెస్ వాళ్ళని. బట్ ఏంది, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీ ఆల్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, రైట్? వీ నీడ్ టు ప్రొటెక్ట్ ద డెమోక్రసీ ఫర్ ద బెనిఫిట్ అండ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. డెమోక్రసీ అనేది చాలా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఓకే, అదే విషయం. ఇంక ఇదేంటిది,
సరే ఇంక ఇవన్నీ ఇది గతంలో హర్యానాలో ఇది చూడండి, హర్యానాలో అక్టోబర్ 5వ తారీఖున 2024 ఎన్నికలు జరిగితే అక్టోబర్ 5 2024 ఎన్నికలు జరిగితే ఇది ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఒక లెటర్ రాసింది. ఏమని రాహుల్ గాంధీ గారు, మీకు సెప్టెంబర్ 2024 తారీఖున మేము మీకు ఫైనల్ SIR డీటెయిల్స్ ఇచ్చామనండి. ఎప్పుడంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో వచ్చిన అక్టోబర్ 5వ తారీఖు ఎన్నికలు జరిగితే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మొత్తం ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఇచ్చామని వాళ్ళే చెప్పారు. ఏమంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఇస్తే నువ్వు అక్టోబర్ 5వ తారీఖున ఎన్నికలు అంటే ఒక 10-15 రోజుల్లో 2 కోట్ల మంది ఓటర్ లిస్ట్ని చెక్ చేయగలుగుతారండి. 2 కోట్ల మంది ఓటర్లు చెక్ అది పాసిబులా? 2 కోట్ల మంది ఓటర్ లిస్ట్ని చెక్ చేయగలరు 10 రోజుల్లో. వీళ్ళు ఒక సింగిల్ నియోజకవర్గంలో ఓటర్ లిస్ట్ మ్యానిపులేట్ చేయడానికి 6 నెలలు 40 మంది కష్టపడ్డారని ప్రజెంటేషన్ ఇచ్చాడు అతను. 6 నెలలు పెట్టింది ఒక నియోజకవర్గం చేయడానికి. ఒక నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 4 లక్షల ఓట్లు ఉంటాయి. లేదా 4 లక్షలు కూడా ఉండవు, 2 లక్షలు ఉంటాయి అంతే. 2 లక్షలు చేయడానికి 6 నెలలు పట్టింది. 2 కోట్ల ఓటర్లని 20 రోజుల టైంలో ఇవన్నీ డూప్లికేట్లు పట్టుకోగలుగుతారా? చాలా ప్లాంట్గా అదే అతను చెప్పింది, చాలా ప్లాంట్గా లాస్ట్ని ఇస్తున్నారని చెప్పాడు. ఓకే, ఇది గతంలో ఇది ఒక సోషల్ మీడియాలో చూసేది. హౌ క్యాన్ ఇది ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టింది 22వ రౌండ్ 24 రౌండుల్లో 22వ రౌండ్ అని వచ్చింది. ఓకే, ఐ డోంట్ నో దిస్ ఈస్ ట్రూ ఆర్ ఫేక్, బట్ ఐ హ్యావ్ ఫౌండ్ దిస్ సమ్వేర్ and here it is 25th round. How come one round be extra? Okay, whether it is fake news or false news, but you verify, but I'm just showing you this. Okay, how can one round be extra? వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేస్తారు కదా ఇన్ని రౌండ్లలో మేము కౌంటింగ్ చేయాలని. లాస్ట్ మూమెంట్లో ఒక రౌండ్ ఎక్స్ట్రా ఎట్లా వెళ్ళింది, రైట్? సో అందుకని ఇది కొంతమంది స్టేట్మెంట్లు ఇది ఇతను అన్నాడు. సంజయ్ సింగ్ అనే అతను 68 లక్షలు ఓట్ డిలీషన్స్ అవన్నీ కూడా చేశారు. ఇది ఒక స్టేట్మెంట్. ఐ హ్యాడ్ ఎర్లియర్ సెడ్ దట్ దిస్ ఎలక్షన్ హ్యాస్ బిన్ హైజాక్డ్ అండ్ హోల్డ్స్ నో మీనింగ్. Gyanesh Kumar has already given the winning certificate to Modi ji for victory in Bihar. This is Sanjeev Kumar of Aam Aadmi Party made statement. Rahul Gandhi నాకు స్టేట్మెంట్ చేశాడు. ఈయనేమన్నాడు? ఆఫ్ కోర్స్ indirectly said that we'll review and we'll get back and we are thanking all the voters. అది ఇదని చెప్పి ఇది ఒక లైన్ రాశాడు. దీంట్లో ఏమని, the result in Bihar is surprising. We could not achieve victory in an election which was not fair from the very beginning. మొదటి నుంచి కూడా ఫెయిర్గా లేనటువంటి ఎలక్షన్లో మేము ఓడిపోయాము. I'll continue to fight. That's what he said. I'll continue to fight to save the democracy, not from the very beginning. That's what he said yesterday. He's right, and then we should help him. That's what we should help him. When someone is fighting to save the democracy, we should help him. When I visited there, it was an equal fight. Digvijay Singh when I visited, there is equal fight. It will be due to a manipulated voter list and a manipulated EVM. Digvijay Singh. దట్స్ ఇట్. ఓకే, ఆయన అంటాడు నేను వెళ్ళినప్పుడు చాలా ఈక్వల్ ఫైట్ ఉంది, నువ్వు కనుక 140 సీట్లు కంటే ఒక్క సీట్ పెరిగినా మీరు చీటింగ్ చేసినట్టే అన్నాడు దిగ్విజయ్. ఇప్పుడు 200 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదే మ్యాటర్ ఇంకెంత చెప్పినా తిప్పి చెప్పినా ఇంక ఇదే మ్యాటర్ మీకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.